అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మీ కాళ్ళ వద్దకు వస్తుంది. తర్వాత మీరు వ్యాపారం మరియు అభివృద్ధిని మాత్రం ఆపకండి. ఈరోజు మీ యొక్క విషయాలలో కొన్ని గొడవలు కూడా జరుగుతాయి. మీరు ఈరోజు కోపాన్ని నియంత్రించుకోవాలి, లేకపోతే ఆ కోపం వల్ల మీ జీవితం పాడవుతుంది. మీ వ్యక్తిత్వం ప్రకారం పనులు చేయడం మంచిది. కోసం సమయం లేనందున మీకోసం ఈరోజు కాస్త కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలసిపోతారు. మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించాలి. తగిన విశ్రాంతి కూడా చాలా ముఖ్యం మీకు, లేకపోతే మరి అనారోగ్యం పాలవుతారు. ఈరోజు మీకు గతంలో చేసిన పనివారి పనుల ప్రకారం బహుమతులు అందుకుంటాయి. ఏదైనా నిజం మీకు ఇలా ముందుకు వస్తుంది. ప్రజలందరూ కూడా ఈరోజు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఒక పరిస్థితుల్లో చాలా అనుభూతి అనేది మంచిగా ఉంటుంది. ఈరోజు మీ స్వార్థం మరియు అర్థంతో సంబంధాన్ని ఉంచే వ్యక్తులు వారి సత్యాన్ని ఈరోజు వెల్లడించే అవకాశాలు కూడా మరి గట్టిగానే ఈరోజు కనిపిస్తున్నాయి. మరి ఈరోజు మీరు ముఖ్యంగా సహోద్యోగులతో కలిసి పనిచేసేటప్పుడు మంచి విజయాన్ని సాధించవచ్చు. కాబట్టి పైన గమనించడం ద్వారా సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు పని రంగంలో ఉన్నటువంటి అభివృద్ధి మీకు మరి మంచిగా ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా మీరు ఈరోజు మీ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు, మీ గురించి కంటే కూడా. కాబట్టి మీకు ఎప్పుడు మేలు కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో చూస్తే ఆరోగ్యం అధికంగా బాగానే ఉంటుంది. ఆహారం విషయంలో మాత్రం మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, లేకపోతే అజీర్ణ సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక గ్యాస్ సమస్యలు వంటివి పెరిగిపోతాయి, వల్లి నొప్పులు పెరుగుతాయి, వల్లి నొప్పుల సమస్య కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకుంటే ఆరోగ్యం మంచిగానే ఉంటుంది. ఇక ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరికి కూడా డబ్బు లావాదేవీలు ఈరోజు చేయకూడదు. అప్పు అధికంగా మీకు ఉంటుంది. ఆదాయం కంటే తక్కువ ఖర్చు చేయడానికి ప్రయత్నించండి. ఇక సంబంధాలైతే ప్రేమ వ్యవహారాలు మున్పటి కంటే కూడా మెరుగ్గా ఉండవచ్చు. వివాహం కోసం ప్రతిపాదన ప్రతి ఒక్కరికి సమ్మతితో ముందుకు సాగే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి. మరి ఈరోజు లక్కీ సంఖ్య 38, లక్కీ కలర్ తెలుపు. పరిహారంలో ఈరోజు చక్కగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. నరసింహస్వామి స్తోత్రాలను పఠించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.